అమ్మా చాలా పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు 12,50,000 విలువ గలటువంటి డ్రైనేజ్ సంబంధించినటువంటి మరి కార్యక్రమానికి అది కమిషనర్ డైరెక్టర్ గారు నేను పట్టణ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యులు మాట్లాడిన రాజు కానీ ప్రకాష్ కానీ సునీల్ గారు చాలా అంశాల గురించి చెప్పలేదు. అనేక మంది సునీల్ అన్నట్టుగా మంచి జగు ఆపద కష్టం సుఖం బాగున్నాడుతున్న కనుగొన్నాం. ఈనాటి కాదు వారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ మంచి ఉన్నాయన్నారు, ఇబ్బంది ఉన్నప్పుడు ఉన్నాయన్నారు, కష్టాలు ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో ఇక్కడ రావడం బాగున్నారు. ఇక్కడ మీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిలో ఒకటిగా మరి ముందుకు పోతున్న క్రమంలో మీ ఆశించుకొని సాంసర్లు ఏం రోజులు వచ్చి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చేసి కూడా సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చెప్పడం జరిగింది. నాకు బాగా గుర్తు ఆ రోజు ఇక్కడ మాకు రేషన్ సంబంధించినటువంటి బియ్యానికి ఇబ్బంది అవుతుందంటే మనం బిఫోర్ ఎలక్షన్ చెప్పినాం, పట్టించుకోలేదు. గెలవగానే మనతో మనం ప్రారంభం చేసుకోలేదు. అప్పుడు మీరు చెప్పింది బ్రిడ్జి గుర్తుంది, ఆర్ఎండ్బికి పంపడం జరిగింది. ఇక్కడ గంగమ్మ టెంపుల్ దగ్గర ఇప్పుడు ఒక బ్రిడ్జి 65 లక్షలు, మీకు సంబంధించిన బ్రిడ్జి 30 లక్షల పైసలకు. అదేవిధంగా హాస్పిటల్ దగ్గర తిప్పాపూర్ హాస్పిటల్ దగ్గర నుంచి ఒక డ్రైనేజ్ ఎక్కడి కూడా డ్రైనేజ్ ద్వారా పంపించేది ఇవన్నీ కూడా ఒకసారి ఆర్ఎండ్బిలో పంపడం జరిగింది. ఆర్ఎండ్బి శాఖ ద్వారా నీరు రాకపోవడం వల్ల అది ఆగిన మాట వాస్తు ఇప్పుడు తీసుకురావడం జరిగింది. తప్పనిసరి ఆ బ్రిడ్జి నిర్మాణానికి మీకు నిధులు మంజూరు చేపిస్తా. మీకు ఈ సందర్భంగా ఎవరు కూడా తప్పనిసరిగా ఆ నిధులను ఇప్పించేటువంటి బాధ్యతను తీసుకుంటా చెప్పిన మాట సందర్భం చెప్తూ ఐమాస్లో అడుగుతూ రేపే ఐమాస్లో పెట్టేసే కార్యక్రమం చూస్తారు. రేపటి రోజు దాంతో పాటు ఇక్కడ 5 లక్షలతో కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మాణానికి మీరు నిధులు కావాలంటూ నా తరఫున మున్సిపల్ నుంచి 10 లక్షల రూపాయలు కూడా మీకు మున్సిపల్ ఈ వేమూరు పట్టణంలో ఇప్పటివరకు 34 కుల సంఘాలకు 4 లక్షల రూపాయలు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. వారికి 5 లక్షలు ఇస్తాను మాట ఇచ్చిన మేరకు మళ్ళీ మిగతా లక్ష ఇవ్వాలని చెప్పండి. దానికి అదనంగా లక్ష కలిసి 2 లక్షలు కూడా ఇస్తా ఉన్నాం సంఘాలకు. అదిగాక తప్పినటువంటి కొన్ని సంఘాలకు సంబంధించి ఒక 6, 7 వస్తే వాటికి కూడా 5 లక్షలు 10 సంఘాలు ఇంకా ఈ 34 సంఘాలు ఇచ్చింది కాకుండా ఇంకా అదనంగా కూడా కొన్ని సంఘాలు మేము మిస్ అయినామని చెప్పని పట్టణ సంబంధించినటువంటి నాయకత్వం చెప్పగానే వాటిని గుర్తిస్తే నేను 6-7 అనుకుంటా 10 సంఘాలు గుర్తొచ్చినా వాటి అందరూ కూడా మంచి 5 లక్షలు చొప్పున 50 లక్షలు ఇవ్వడం జరిగింది. కొత్తగా 11 కలిసింది కమ్యూనిటీ ఇది 11 కూడా అవుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం బహుశా ఎవరు కూడా వేనడ పట్టణంలో ఉన్నటువంటి కుల సంఘ సామాజిక భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు ఇవ్వాలని ఇంత పెద్ద ఆలోచన ఎవరు చేయలేదు. నేను అధికారులు కలిసిన తర్వాత ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు తలా 5 లక్షల రూపాయలు ప్రభుత్వంతో సహాయాన్ని అందించి ఆ సామాజిక భవనాల ద్వారా అందులో చిన్న చిన్న ఫంక్షన్ చేయడం కానీ సమస్యతో మాట్లాడుకోవడం ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి సామాజిక భవనాలకు కులాలకు తోడుగా ప్రభుత్వ పక్షం ఉండాలని చెప్పని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనుకున్న క్రమంలో 34 సంఘాలు 4 లక్షలు ఇచ్చిన ఇంకా లక్ష ఇవ్వాల్సింది. కాబట్టి ఆ లక్షకి అదనంగా ఇంకా లక్షగా ఇచ్చిన మిగతా ఈ 10తో పాటు బాలనాయకులు అడుగులో 11 సంఘాలు కూడా 5 లక్షలు వీళ్ళ తొందరలో కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పని మా సందర్భం చెప్తూ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీ సంబంధించిన సంపూర్తి భవనం కావాలంటే మాట్లాడితే ఈరోజు ఈజీఎస్ ద్వారా 10 భవనాలు నియోజకవర్గంలో ఇస్తున్నారు. అక్కడ 9 ఇచ్చే మొత్తం 19 వచ్చినాయి. అందులో ఇక్కడ తీసుకుంటే ఈజీఎస్ పట్టణం చూడాలి అంటారు. కాబట్టి ఇది ఇతరత్ర ఫండ్ ద్వారా తప్పనిసరిగా అసంపూర్తి ఉన్నటువంటి అంగన్వాడీ భవనాలకు సంబంధించినటువంటి కూడా మనం తీసుకుని వచ్చి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన సందర్భం చెప్తూ సంతోష్ నగర్ బతుకమ్మ పడుతూ ఉన్నారు మహిళా తల్లులు. అది ఇబ్బంది లేదు, అది కూడా వెంటనే ఈసారి ఈ బతుకమ్మ ఈ చెప్పలోనే వేయాలి వాళ్ళు. కాబట్టి మీరు విజయ్ గారు బతుకమ్మకు సంబంధించినటువంటి మీకు ఎన్ని కుటుంబాలు లేవు ఆ కుటుంబాలకు సరిపడా మన వేములవాడలో ఉన్నట్టు కాకుండా ఈ కాలనీకి సంబంధించి సంతోష్ నగర్ లో ఉన్నటువంటి ఎంతమంది
ఉపయోగపడి ఉందో ఆ విధంగా ఒక బతుకమ్మ చెప్పండి మనం సిద్ధంగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. సంతోషాలు నేను అనుకుంటా భవిష్యత్తు 100 ఇళ్ళు ఉండొచ్చు. ఆ 100 ఇళ్ళకి సంబంధించినటువంటిది సరిపడా ఒక బతుకమ్మ చెప్పడం నిర్మాణం చేసుకుని ఈ బతుకమ్మ పండుగ అప్పుడే మీరు అందులో వేసే విధంగా నేను ఇక్కడ అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. నిర్మాణం చేస్తారు, ఇబ్బంది లేదు. దాంతోపాటు ఇంకా చిన్న చిన్న సమస్యలు అనేకం చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ మనం త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నప్పుడు ఇంచుమించు 15 కోట్ల పైసలు కనుకుంటున్నాం. 15 కోట్ల పైసలు మొట్టమొదటి ఎమ్మెల్యే గెలవగానే ఇక్కడే బార్నగర్లో ఇక్కడే సంతోష్ నగర్ లో మనం భూపూజ చేసుకున్నాం. ఆ పనులు జరుగుతూ ఉంది. ఆ పనులు పూర్తయితే అయిపోయినట్టయితే వేల పట్టణం త్రాగునీటికి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం ఉండే విధంగా ఉంటుందనేటువంటి మాట కూడా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. రాబోయే రోజులు ఇంకా బాలనగర్ సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు సమాజం దగ్గర ఒక వైపు గోడ కావాలంటున్న ఇబ్బంది లేదు. ఆ గోడ కూడా ఎస్టిమేట్ స్వామి ఒకసారి వేసుకున్నట్టయితే అక్కడ లైట్లు కావాలంటున్నారు. అది కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ తో కమిషనర్ మాట్లాడలేదు, అది అధికారులతో మాట్లాడదు. జయంతి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వీటన్నిటిని ఒక మోడల్ కౌన్సిల్ గా మీరు 15 వార్డులు ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేసుకోగలిగితే మీరు మా వేలాడ పట్టణంలో కొన్ని గ్రామాల్లో ఆదర్శ గ్రామాలను మనం గుర్తు చేసినట్టుగా మీరు ఒక ఆదర్శ కౌన్సిల్ ప్రాంతానికి ఏర్పాటు చేసుకుని 5-6 సమస్యలు కోరుతుంది. ఇవన్నీ సమస్య పరిష్కరిస్తుంది. కాబట్టి వీటిని మనం యుద్ధ ప్రాతిపదికన అమలు చేసే విధంగా చేద్దామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి పెద్దలు ఇంకా ఇతరత్ర భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమాలు అడిగినా వాటిని అమలు చేయడంలో ముందుంటారన్న మాట సందర్భంగా కూడా అభివృద్ధి తీసుకుని పోవడం చెప్పని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మూలవాగులు మురుగు నీరు చేరకుండా గుడిచెడులు మురుగు నీరు చేరకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మీరందరూ కూడా చూసి దాని గురించి 9 కోట్ల పైసలకు డబ్బులు మంజూరు చేసుకొని ఆ కార్యక్రమం కూడా పైప్ లైన్లు డ్రైనేజ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. వేలాడు సంబంధించి సెమీ అర్బన్ సంబంధించినటువంటి 1,43 లక్షలతోటి శాస్త్రపేటలో మనం ఆసుపత్రి నిర్మాణం కోసం కూడా మన టెండర్లు కూడా పూర్తి చేస్తున్నప్పుడు కూడా పూర్తయినట్లయితే ఈ బాలనగర్ ప్రాంతం కూడా శాస్త్రపేట దగ్గర ఉంది పోవడానికి అవకాశం ఉండే విధంగా చేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. వేరే రాజన్న ఆలయ అభివృద్ధి కానీ పట్టణంలో రోడ్డు వేయడం అందరూ కూడా చూస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా అంకురాడడం జరిగింది. అక్కడ కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. నాకు కూడా బాధ, ఇబ్బంది కలిగే వారి పట్ల నాకు సానుభూతి ఉంది. ఇబ్బంది జరుగుతున్నటువంటి వారి పట్ల బాధ ఉంది. వాటితో కూడా అనేక సందర్భాలు చెప్పారు. కానీ సుదీర్ఘ కాలంగా శతాబ్దం అంటే 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో వారితో కూడా చెప్పడం జరిగింది. మీరు కన్నీరు కాస్తే మీతో నేను కన్నీరు కాసేటువంటి సందర్భం తప్ప అభివృద్ధి అనేది ఆగకుండా ఉంటుందేమో అనేది ఆలోచన చేస్తూ భవిష్యత్తులో ఎవరైతే కోల్పోతున్నటువంటి దుకాణదారులకు సంబంధించి ఈరోజు 2013 భూసేకరణ చట్టం ప్రకారము వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అది కూడా ఈరోజు కూడా ఛానల్ ఈరోజు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు 15వ వార్డులో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ ప్రారంభోత్సవం చేసినారు. వారి 12 లక్షల అమౌంట్ 1250 అమౌంట్ వెచ్చించి డ్రైనేజీలకు మరియు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసినారు. T9 న్యూస్, బాలనగర్, వేములవాడ. రమ్మంటే రేట్ కాదు సత్యం సత్యం బాబు గిట్ల పక్కకు
కూర్చుంటున్నాయంట వాటి గురించి చేయాలి మీరు ఎప్పుడు వాళ్ళు నమస్తే పెద్ద నమస్తే. నాకు ఇప్పుడు తెలిసేది ఇటు వర్షంలో ప్రోగ్రాం పెట్టినట్టే గ్రేట్. ఉంటుండే బాబు నువ్వు వెనకకు కొంచెం పక్క రోడ్ మీదే మీదే రోడ్ కదా చెప్పలేడు చిన్న రాజు కొట్టావా అయ్యో పంపిస్తా ప్రాణి పట్టణంలో 15వ వాడలో భూ పూజ కార్యక్రమానికి సిసి రోడ్డు డ్రైనేజ్ భూ పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ ప్రభుత్వ ఆసీనన్న గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వెల్లాడ పట్టణ ప్రముఖులు కాంగ్రెస్ పెద్దలు, అదేవిధంగా మహిళా అక్క జిల్లాలు అన్నదమ్ములు అందరికీ నేత నమస్కారం చెప్తూ ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 18 నెలలు కాబోతుంది. ఆ 18 నెలల్లో ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు తెలుసు. ఈరోజు వెమ్లాడ అభివృద్ధి కానీ, టెంపుల్ అభివృద్ధి కానీ, అదేవిధంగా టెంపుల్ రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇప్పుడు మన వెమ్లాడ పట్టణంలో 18 వార్డులకి 18 అంటే 3 కోట్ల పై చిల్లర మన ఎమ్మెల్యే ఆసీనన్న గారి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో భాగంగా ఇన్ని వర్క్స్ పెట్టుకుంటే, అదేవిధంగా మండలాల వారీగా 2 కోట్లు, అదేవిధంగా టౌన్ వారీగా 3 కోట్లు పెట్టిరంటే అది మన ఎమ్మెల్యే సీనన్నకే దక్కుతుంది గౌరవం. అదేవిధంగా ఇంతకుముందు చేసిన పరిపాలన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని పనులు మనకు 18 నెలలలో ఎన్ని పనులు చేస్తున్నారంటే ఇంకా మనకు ముందు ఇంకా ఎన్ని చేస్తారనేది మనకు గుర్తించింది అక్కజల్లు అన్నదమ్ములు. అదేవిధంగా ఇప్పుడు ముందు 3-4 నెలల్లో మన మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి. మన నాయకులను గుర్తించి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించి ఆదరించగలరని కోరుతూ, అదేవిధంగా ఇంకా ముందు పనులు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనకు ఇది అదృష్టం మన ఎమ్మెల్యే సీనన్న గెలుచుడు. అదేవిధంగా ఇప్పుడు మనకు ఇన్ని రోజులు గెలిచిన అభ్యర్థి గత 40 సంవత్సరాల నుంచి పరిపాలించారు. 40 సంవత్సరాలు పరిపాలించిన 18 ఏళ్లలో చేసిన పనులు కూడా చేయని రోజులు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు బిస్తర్ గట్టి వెళ్ళిపోయారు. అదేవిధంగా మనకు గెలిచినా గెలవకుండా మన ఎంబడి ఇప్పుడు సీనన్న గెలిచింది. యథావిధిగా మనకు పొద్దున 6 గంటలు వేసి 11 గంటల దాకా మన ఎంబడి వండుకుంటూ నియోజకవర్గంలో సేవలు చేస్తుందంటే ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు దొరకడు. కాబట్టి మనము ఇదే ఎమ్మెల్యేను మనం ఎప్పటికీ నిర్మించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అదేవిధంగా వచ్చిన గౌరవ కాంగ్రెస్ పెద్దలకు అందరికీ జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే 4 వార్డులలో సీసీలో చేయడం జరుగుతుంది. ఒక విధంగా చూస్తే ప్రతి నిత్యం వేములవాడలో 25 వార్డులలో రోజుకు 4 వార్డుల చొప్పున ప్రతి వార్డులో డెవలప్మెంట్ ఏంటి అని చూసుకునే విధంగా
పెద్దలు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజా సమస్య కోసమే పనిచేసే మానవ వ్యక్తి చిన్న ఈ వాళ్ళ చూస్తుంటే దాదాపు నేను ఆయనతో ఒక 20-25 సంవత్సరాలతో తిరుగుతున్నా. వాళ్ళ బాగానే చర్చిలో ఉండగానే మొత్తం మంది రావడం, ఓడినా గెలిచినా ప్రతి ఒక్కరు ఓటు లేకుండా దాదాపు 250 ఓట్లు ఉంటాయి. 250 ఓట్లు పర్మనెంట్ గా ఇప్పుడు వెరిగినాయి కావచ్చు. పర్మనెంట్ ఓట్లు అనేది ఇక్కడ ప్రత్యేకంగా సీనియర్లకే ఉంటాయి. ఏ పార్టీ లైవ్ గా చూసిన వ్యక్తిని కాబట్టి చెప్పగలుగుతున్నా. పెద్దలు చాలా మంది బాలరెడ్డి గారు, దర్శరెడ్డి గారు, మొత్తం మంది ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఉన్నా సీనియర్లు నిలబడతాడు అని అంటే ఇక్కడ నుంచి బూత్ లో మెజార్టీ ఓట్లు అనేది తప్పకుండా ఉండే. దీనికి ఎంత చేసినా కూడా మనకు అవకాశం వచ్చింది కాబట్టి తక్కువనే పెద్దలు శ్రీకృష్ణ గారు ఏ విధమైన సహాయమైనా కూడా ఈ పాలన చేసేందుకు ముందంజలో ఉన్నారు. దేనికి వెనకాడవలసిన అవసరం లేదు. ఏ పని ఉన్నా కూడా వారితో నేరుగా చెప్పే విధంగా ఉన్నది. మీకు సంబంధాలని మీరు అటువంటి కష్టం చేసింది కాబట్టి, కష్టపడ్డారు కాబట్టి తప్పకుండా మీకు ఆ సత్తాలు ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. ఈ పెద్దల విషయాలు ఇవాళ మీరు చెప్పిన విషయాలు పెద్ద చిన్న విషయాలే. తప్పకుండా వారి దృష్టికి ఏంటంటే తప్పకుండా అది నెరవేర్చి తీరుతుంది. ఎక్కడో ఉండి ఎక్కడో వేసే వ్యక్తి కాదు, నిత్యం మీ మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఏ పనైనా కూడా మీకు చేయవలసిన బాధ్యత మాపై ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. పెద్దలు సీనియర్ గారు తప్పకుండా మీకు సేవ చేసే విధంగా ముందుంచడానికి మనవి చేయొచ్చు. మరియు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ అవకాశం గారికి బాలనా గ్రామ ప్రజల తరఫున ఇదే మా ఆహ్వానం. ఆదిశీనన్న ఏ పార్టీలో ఎక్కడున్నా కూడా బాలనా గ్రామం అంటే ఆదిశీనని అంటాము. అది ఓటంలో అని కష్టంలో గెలుపులో ప్రతి దాంట్లో ఆదిశీనన్న వెనుకున్నది మాత్రం ఖచ్చితంగా బాలనా గ్రామం మాత్రం. అందరూ ఒకటే మాట మీద ఉంటూ అది ఆదిశీనన్న వెనుకనే ఉంటుంది, ఓటంలో అయినా గెలుపు అయినా. సో మా గ్రామ పెద్దలు అనేటి వాళ్ళు చాలా మందికి ఆదిశీనన్న గారికి నోటెడ్ చాలా. ఇంతకుముందు కొన్ని పనులు జరిగాయి ఇక్కడ, ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సో మాకు ఒక ధైర్యం ఏంటంటే ఆదిశీనన్న గారు వచ్చారు కాబట్టి మిగతా పనులు కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి అదొక నమ్మకం మాకు చాలా బలంగా ఉన్నది. మా గ్రామంలో అతిపెద్ద సమస్య ఏంటంటే శ్మశానానికి వెళ్ళే దారి అతిపెద్ద సమస్య. వర్షాలు పడ్డాయి అనుకోండి, కనీసం వెళ్ళలేని పరిస్థితి, ఎవరు వెళ్ళలేదు. అది కల్వాటు బ్రిడ్జ్ లాంటిది వేస్తే తప్ప వెళ్ళలేని పరిస్థితి. అటు ఇటు లైటింగ్ అనేది ఏమి లేదు అక్కడ. అక్కడ లైటింగ్ అనేది కూడా కరెంట్ శాంక్షన్ ఒకటి పెండింగ్ లో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ అది కూడా ఒకటి 3 సైడ్స్ అయిపోయింది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి వచ్చేసి సీసీ రోడ్ శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన చేసినందుకు సార్ మీకు మా గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి చర్చ్ దగ్గర ఒకటి పెద్ద లైట్ అదొకటి శాంక్షన్ ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఈ బాల్యాడు నుంచి ముఖ్యంగా ఇప్పుడు మరీ స్పెషల్ టైం అలాగే చెప్పంగానే అది రాసుకొని దాన్ని దృష్టించడానికి అలాగే తెలుసుకుంటూ అలాగే ఇంకా ముందు ఆ వాటి పైన ఈరోజు మన సిసి రోడ్లు ప్లస్ అలాగే డ్రైనేజీ భూ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి అలాగే మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక గొప్ప విషయం ఏంటంటే మా 10వ వార్డుకు సీనియర్ని గెలిచినప్పటి నుంచి 11వ రావడం ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా వార్డు 15వ వార్డే అయినప్పటికీ 11 సార్లు వచ్చిందంటే అభివృద్ధిలో ఎంత ముందు ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు.
ముఖ్యంగా మాకు ఇంకా కొన్ని పనులు కూడా జరిగినాయి, ఇంకా కొన్ని జరిగేట్టున్నాయి. ముఖ్యంగా మాకు రేషన్ షాప్ బాగా కష్టం ఉండే. అలాంటి రేషన్ షాప్ కష్టం ఉంది అన్నప్పుడు సీనన్న మా వాటి పైన దయతలిసి కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్లి ఆ యొక్క రేషన్ షాప్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు దాంతో ఎంతో మంది మా వార్డు ప్రజలందరూ ఆ రేషన్ ఊరిలో పోకుండా ఇక్కడ తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే సంతోషంగా వాటర్ పక్కన కూడా బాగుండే. అది కూడా చెప్పినప్పుడు మాకు ఒక 8 లక్షల లీటర్ల ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇప్పుడు వచ్చిన ఈ నిధులతోటి సీసీ రోడ్లు కానీ అన్ని చేసుకుంటూ పోతున్నాడు. ఏ ఒక్క చిన్న కార్యక్రమానికైనా మాతో పాటు ఉంటున్నాడు సీనన్న. మేము ఏదైనా అడిగినాను సీనన్న ముందుండి ఆధారకుండా చేస్తున్నందుకు సీనన్న ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా సంతోష్ నగర్లో అన్న ఒక అక్కడ అంగన్వాడీ ఉంది, స్కూల్ ఉంది కానీ అది పూర్తిగా కంప్లీట్ కాలేదు, అర్ధంతరంగా మిగిలిపోయింది. టీచర్ ఉన్నది, అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు కానీ స్కూల్ అర్ధంతరంగా మిగిలిపోయింది. మీరు దాని మీద దృష్టి పెట్టి అంగన్వాడీ టీచర్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు కానీ స్కూల్ అర్ధంతరంగా దయచేసి మా వార్డుపై మీరు పెద్ద చూపు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి మా సోదరులు బాలనగర్ సంబంధించిన, సంతోష్ నగర్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ మనమే ఇక్కడ వార్డు ప్రోగ్రాం ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. మరి ఒక 100-200 మందితో ఈరోజు చూడడం ఆలోచన ఉండే. వర్షం కారణం వల్ల మరి ఇక్కడ కూడా ఈ స్థాయిలో కూడా మరి మా అందరి ఆచరణలో ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ పేరున మరి మా సోదరులందరికీ పేరు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి గౌరవ మన మార్కెట్ చైర్మన్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు మీకు మరొకసారి వినియోగించుకుంటున్నాం. మాది పట్టణానికి బయట ఉన్న ప్రాంతం కాబట్టి మరి వర్షం పడాలంటే తేళ్లు, పాములు ఇతరత్ర బాగా వాటికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు వెంటనే మాకు అట్లనే ఫోన్ శాంక్షన్ చేసి, సమాజ్ శాంక్షన్ చేసి కరెంట్ లైన్ ఇచ్చే పూర్తి బాధ్యతలు ఉంది కాబట్టి మీరు తక్షణమే చేయాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కమిషనర్ గారికి, అదేవిధంగా టౌన్ గారికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారికి, కిన్నర్ నాయకులు, మార్కెట్ కమిటీ వైద్యుల గారికి, మరి ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ వారికి ఉపయోగపరంగా చేస్తున్న తెలుసుకుంటూ, మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయం పైన ఆధారపడే మా సోదరులు కాబట్టి ఇక్కడ వారికి నిత్యం రవాణా చాలా ఇబ్బంది. గతంలో కూడా ఈ వార్డు కౌన్సిలర్ వారి పార్టీలో దేనిలో మీకు వారు వినియోగించారు, ఒక బిజీ కావాలని చెప్పి వారు వినియోగించడం జరిగింది. మరి దాన్ని కూడా తత్కాలంలో ఆ బిజీ శాంక్షన్ చేస్తే వారికి పూర్తి మనం వ్యవసాయపరంగా అన్ని రకాలుగా వారికి మనం తోడ్పాటు చేసిన లేదు కాబట్టి మరి ఇంకా కమిటీ హాల్ కూడా కావాలని చెప్పి కోరుతున్నారు. కమిటీ హాల్ కూడా మంజూరు చేయాలని కోరుకుంటూ, మనము గత పాలకవర్గంలో దాదాపు 12 లక్షల రూపాయలతో సమాజ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించుకోవడం జరిగింది. దానికి పూర్తిగా ఆనందంగా ఇంకొక కొన్ని రూపాయలు కేటాయిస్తే అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాబట్టి వారికి మనం ఒక రకంగా సేవ చేసిన విధంగా ఉంది. కాబట్టి మరి ఆ సమాజానికి వెళ్ళే రాత్రి కానీ ఎక్కువ వెళ్ళాలంటే విద్యుత్ స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి తక్షణమే వారికి ఒక స్తంభాలు కూడా వేయించాలని కోరుకుంటూ, మరి ఇక్కడ కూడా చాలా ఏళ్ల కింద దాదాపు ఈ ఊరు ఉన్నప్పుడు వేసిన స్తంభాలు దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఆ స్తంభాలు విరిగిపోయి అవి రస్తు ఉంది కాబట్టి దయచేసి వీళ్ళు పోల్చడానికి కొత్త స్తంభాలను శాంక్షన్ కోరుకుంటూ, మరి నాలపిల్ల కూడా సిసి రోడ్డు ఒక వెహికల్ ఏంటంటే ఇంకో వెహికల్ చాలా ఇబ్బంది వెళ్ళడానికి, దాన్ని కూడా మీరు తక్షణమే దాన్ని సహకరించి దాని కూడా నిధులు మంచిగా కోరుకుంటూ, మరి సంతోష్ నగర్ కాలనీలో కూడా మరి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వచ్చినట్టే పాపం వాళ్ళకు ఒకటే రోడ్ అయిపోయింది. మరి ఇంకా రోడ్లు చాలా ఉన్నాయి కాబట్టి సంతోష్ నగర్ లో మరి కాసేపల్లిలో కూడా కొన్ని రోడ్లు కావాలి. ఇట్లా వాటిలో చాలా అంటే 15 వార్డు చాలా ఊరు బయట ప్రాంతం ఉంది కాబట్టి మరి మీరు నాకు ఎక్కువ నిధులు కేటాయించి ఈ ప్రాంతానికి మీరు సాధించిన అందరికీ నమస్కారం. ముందుగా మరి నేటి రోజున గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 15వ వార్డుకు సిసి రోడ్, అదేవిధంగా మురికి కాలువలకు 12,50,000 రూపాయలు
ఈరోజు రూపాయలకు మనం భూమి పూజ చేసుకోవాలి మా రాజ్యాంగంలో. మరి అడగగానే ఈ రోడ్డుకు సిసి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మరి మంజూరు చేసిన వారికి ఈ 15వ వార్డు బాలనగర్ అదేవిధంగా ఇప్పటికే గతంలో మనం సిసి రోడ్లు కానీ మరి డ్రైనేజ్ కానీ ఇతరత్ర పనులు మనం చాలా చేసుకోవడం జరిగింది. మరి ఇంకా కూడా సమస్యలు ఇక్కడ గౌరవ శాసనసభ్యుల గారికి మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీకు వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ బాధితుల గారి నాయకత్వంలో ప్రతి ఒక్క చిన్న పనైనా పెద్ద పనైనా మరి వార్డుకు సంబంధించినటువంటి ఏ తర్వాత అవసరమైనా మా రాజ్యంలో మనం ఘనంగా చేసుకొని మరి వేములవాడ పట్టణంలో 15వ వార్డును మరి అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం మన చేతిలో ఉంది. కాబట్టి మీరందరూ సహకరించి రాబోయే రోజుల్లో వార్డును అన్ని రంగాల్లో మరి విద్య కానీ వైద్యం కానీ ఇతరత్ర సమస్యలు ఏమున్నా కానీ మరి మనం చాలా నిరూపించుకునే అవసరం ఉంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ఇందిరమ్మ ఇళ్లలో ఈ వార్డుకు 26 ఇళ్ళు శాంక్షన్ జరిగింది. మరి ముందుగా మీకు ఈ 26 శాంక్షన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్డు ఇల్లు ఉండి జాగా ఉండి కావాల్సిన 175 మంది అయితే ఈ ఫస్ట్ ఫేజ్ లో 26 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తానికి ఖాళీ స్థలం ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. మరి వారికి కూడా రాబోయే రోజుల్లో ఇప్పటికే 5 మందికి కూడా ఇప్పటికే ఇక్కడ కూడా ఒక 170 ఒక 150 3 వాళ్ళు 3 వాళ్ళు బాగానే ఉంటున్నారు. 175 జాగా ఉంది కట్టుకుంటారు. 100 మొత్తానికి జాగా లేకుండా వెళ్ళారు 100 మరి వారికి కూడా మనము వారికి కూడా మనం తప్పకుండా మరి గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారికి ఇల్లు ఇప్పించుకునే కార్యక్రమం మనం చేసుకుందాం. మరి ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు 26 సంఖ్య అయితే 25 ఇల్లు ఒక ఇల్లు వాళ్ళు అన్ఇంట్రెస్టెడ్ గా పక్కన ఉన్నది. కాబట్టి 25 ఇల్లు మరి అన్ని ఇళ్లకు భూమి పూజ చేసి మరి సాధించడం జరిగింది. మరి దీన్ని సహకరించిన గౌరవ కమిషనర్ గారికి అదేవిధంగా ఈ వార్డు ఆఫీసర్ సుధీర్ ఎక్కడ సుధీర్ చాలా హార్డ్ వర్కర్. ఇప్పటికీ 25 ఇళ్లకు 25 ఇల్లు బుక్ వచ్చింది. మొత్తం అన్ని 25 కంప్లీట్ అయిపోయింది.